చర్చలో పాల్గొననున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి రేవంత్ సర్కారు కూడా ధీటుగానే సమాధానానికి రెడీగా ఉంది. అయితే వీటన్నింటినీ మించి రేవంత్ సర్కార్కి ఒక అస్త్రాన్ని స్వయంగా కేసీఆర్ తనయ కవితే అందించిందా? జనంబాట కార్యక్రమంలో నాగర్ కర్నూలులో మాట్లాడిన కవిత ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి కానీ లేదా పాలమూరు ప్రజల కష్టాలకు కానీ అన్నింటికి కూడా కేసీఆర్ సర్కారే కారణం అంటూ చెప్పకనే కాదు స్పష్టంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో స్వయంగా అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారుకి ఒక ఆయుధాన్ని కవిత అందించారు. వీటన్నిటి నేపథ్యంలో అసలు రేపు తెలంగాణ అసెంబ్లీలో కొత్త కథ ఎలా ఉండనుంది, దీనికి సంబంధించి అటు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రుల మధ్య రణం ఎలా ఉండబోతోంది, ఇదే అంశానికి సంబంధించి మహా డిబేట్లో మనతో మాట్లాడడానికి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు ఉన్నారు. జాగృతి నుంచి శ్రీకాంత్ గౌడ్ గారు, జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ గారు, వారితో పాటు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముఖ్యంగా మల్ల యాదవ్ గారితో ముందుగా మాట్లాడదాం. మల్ల యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటంటే సుదీర్ఘ కాలం తర్వాత అసలు మొత్తం ఈ అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారు ఒక 2 సార్లు మాత్రమే వెళ్ళారు. ఒకసారి ప్రమాణ స్వీకారం, ఇంకొకసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనుకుంటే. కాకపోతే పెద్ద యాక్టివ్గా ఎక్కడ పార్టిసిపేట్ చేసింది కనిపించలేదు. ఇప్పుడు ఇక నిన్నటి దాకా ఒక కథ, ఇప్పుడు కొత్త కథ అన్న కేసీఆర్ గారు రేపు అసెంబ్లీలో చెప్పనున్న కొత్త కథ ఏంటి, ఎలా ఉండబోతోంది? ఒక ప్రతిపక్ష పార్టీగా మా పాత్రను మేము పోషిస్తూ వచ్చినామండి. మేము ఎక్కడ దాంట్లో రాజీ పడలేదు. ఈరోజు అధికార పక్ష పరంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితులలో వాళ్ళని అడుగడుగునా అంటగట్టే విషయాలలో అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ మా పాత్రను మేము పోషించినాం. కేసీఆర్ గారు వేచి చూసే ధోరణిలో ఒక అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిగా, రాజకీయ పండిత చెందిన వ్యక్తిగా వచ్చిన 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే వెనువెంటనే అక్కసు వెళ్ళగక్కుతున్నారేమో అనే ఒక అపోహ ఉండకుండా ఉండటం కోసం వారికి కొంత కాల వ్యవధి ఇవ్వాలనే ఆలోచనతోని 2 సంవత్సరాలు వేచి చూసి దూరంలో ఉన్నారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న జీవోల మీద కానీ ఇతరాత్ర విషయాలలో కానీ బంధుప్రీతి కానీ అవినీతి కానీ ఇతరాత్ర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎప్పటికప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా ఎల్పీ సమావేశాలలో తీసుకున్న నిర్ణయం మేరకు అటు హరీష్ రావు గారు కానీ ఇటు కేటీఆర్ గారు అడుగడుగున ఎప్పటికప్పుడు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు కేటాయించలేదు, దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఉంది. మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేసుకునే విషయంలో ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో పాటు నీళ్ల కేటాయింపుల విషయాలలో కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటే మన ప్రాంత ఫలితాల్ని తాకట్టు పెట్టి ఈరోజు ఆంధ్ర వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా మన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం మీద 100% ప్రస్తావించాలి, అడగాలి. దీన్ని అసెంబ్లీ చర్చ పెడితే అసెంబ్లీలో మాట్లాడాలి, ప్రజాక్షేత్రంలో అవసరమైతే ప్రజాక్షేత్రంలో మాట్లాడాలని ఒక నిర్ణయంతో ఈ రోజు వస్తామని చెప్పారు. వారు కూడా రావాలని కోరుకుంటున్నారు కదా, మీరు ఎప్పుడు వస్తారండి అని అంటున్నారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు హోదాలో అసెంబ్లీలో మాట్లాడటానికి వారికి ఒక అవకాశం, అధికారం ఉంది. డెఫినెట్ గా మీరు ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు కానీ ఇచ్చే తీర్మానాలకు కానీ వారు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో మాట్లాడతారు. సాయి కుమార్ గారు వినిపిస్తోందండి? సాయి కుమార్ గారు రండి, దమ్ముంటే రావాలి అని చెప్పి సవాల్ చేశారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నారు, నీళ్లకు సంబంధించి కృష్ణా జలాలకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడబోతున్నారు. ఏంటి అధికార పక్షం ఎలా ఎదుర్కోబోతోంది, ఎలా సమాధానం చెప్పబోతోంది? నేను ఏమంటున్నా మేడం గారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 పక్షంలో నీళ్లు పోయినాయి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి, నిధులు పోయినాయి కేసీఆర్ గారి ఇంటికి, నియామకాలు పోయినాయి కేసీఆర్ గారి ఇంటికి. అందుకోసమే తెలంగాణ ప్రజలు స్పష్టంగా 2023 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీని అట్లనే పంపించారు ఫామ్ హౌస్ కి, ఇంటికి కూడా. నేనేమంటే కాళేశ్వరం అనే ఒక కట్టడం ద్వారా తెలంగాణ 4 కోట్ల యొక్క ప్రజల భవిష్యత్తుని బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఇప్పుడు స్పష్టంగా ఎందుకు కూలింది,
ఎట్లా కూలింది, ఏ విధంగా కూలింది అనే మాట కన్నా నేను దగ్గరుండి కల్పించిన కాళేశ్వరంని బాంబులు నా పెట్టి పేరు కేసీఆర్ పేల్చారంటున్నారు కదండి, కూలి ఎందుకు కూలింది